Hi friends, today topic is card size, ration card size, passport size, stamp size. ఇవన్నీ ఇప్పుడు ఒకసారి మాన్యువల్గా చెక్ చేద్దాం. ఓకే, కార్డ్ సైజ్ ముందు పెడుతున్నాను 6x4. క్రాప్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్రాప్ చేసుకునే దాన్ని కొంచెం లోపలికి డిక్రీజ్ చేయండి. లోపలికి నొక్కండి, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని లోపలికి నొక్కండి. ఓకే, దీన్ని మనం కార్డ్ సైజ్ అంటారు, మ్యాక్సీ అంటారు, 6x4 కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం రేషన్ కార్డ్ సైజ్ చూద్దాం. ఓకే, 2.5 ఇంచెస్, 3.5 ఇంచెస్. ఓకేనా ఫ్రెండ్స్, క్రాప్ చేసుకుని ఎంటర్ కొట్టండి. ఓకే, దీనికి మనం ఫెదర్ ఇచ్చుకోవాలి. ఓకే, మనం దీన్ని మ్యాక్సీలో షీట్లోకి పెడతాం కదా, సో దీన్ని ఫెదర్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఆల్ట్ ఈడీ టైప్ చేయండి కీబోర్డ్లో, ఫెదర్ అప్లై అవుతుంది. ఓకే, న్యూ షీట్ తీసుకుంటున్నాను మ్యాక్సీ. నేను అది కాపీ చేసుకున్నాను ఫ్రెండ్స్, దీంట్లో పేస్ట్ చేశాను. మనకి ఇది డూప్లికేట్ లేయర్ తీసుకోవాలంటే కంట్రోల్-J అని క్లిక్ చేయొచ్చు, ఆర్ ఆ లేయర్ దగ్గర రైట్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి డూప్లికేట్ లేయర్ అని కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు వస్తుంది, చూసారా? వెయిట్, డూప్లికేట్ న్యూ లేయర్ తీసుకోండి. ఓకే, అది కంట్రోల్-J. నేను కంట్రోల్-J ఇచ్చుకున్నాను. ఓకే, మీరు గైడ్లైన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. కంట్రోల్-R నొక్కితే మనకి గైడ్లైన్స్ వస్తాయి. ఓకే, ఇది రేషన్ కార్డ్. ఓకే, డన్. నెక్స్ట్ మనం పాస్పోర్ట్ సైజ్ పెట్టుకుందాం. 3.5 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్, 300 రిజల్యూషన్. ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ తెలిసేలాగా లాస్ట్లో మనకి డిస్ప్లే చేస్తాను. ఏ సైజుకి ఆ సైజు డిస్ప్లే చేస్తాను. కొంచెం టచ్ ఉన్న వాళ్ళు అలా పెట్టుకోండి, అది చూసుకుని తెలిసిపోతుంది మీకు. క్యాన్వాస్ సైజు Alt-ES నొక్కితే వస్తుంది. మీకు ఇందాక ఫెదర్ చెప్పాను కదా, ఇది బార్డర్ వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, కొంచెం స్క్రీన్ రికార్డింగ్ అలా కనిపిస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి కొన్ని చోట్ల. ఓకే, మళ్ళీ మ్యాక్సీలోకి తీసుకోండి, షిఫ్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే ప్యాటర్న్ వస్తుంది, ఫిల్. ఓకే, అంతే. మాన్యువల్గా కూడా ఈజీ ఫ్రెండ్స్, మీరు మాన్యువల్గానే నేర్చుకోండి. ఓకే, కింద పార్ట్ డిలీట్ చేసేసుకోండి. కంట్రోల్-A, కంట్రోల్-T టు డిక్రీజ్ ద ఫోటో. ప్రింటింగ్ వేసుకునేటప్పుడు సైడ్స్ కట్ అవ్వకుండా మనం డిక్రీజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పాస్పోర్ట్ అయిపోయింది. కరెక్ట్గా పెట్టుకోండి, ఫోటో అనేది కరెక్ట్గా పెట్టుకోండి. సేవ్ చేసేస్తున్నాను నేను, JPG ఫార్మాట్లో చేసుకోండి. ఫైల్ నేమ్ 001A. ఓకే ఫ్రెండ్స్, స్టాంప్ సైజ్ చాలా ఈజీ ఫ్రెండ్స్. 3.5 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్, 300 రిజల్యూషన్కి మనం 200 రిజల్యూషన్ ఇస్తే సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఫిల్ ప్యాటర్న్ ఇచ్చుకున్నాను. న్యూ షీట్ తీసుకుందాం. షిఫ్ట్ బ్యాక్ స్పేస్ లాస్ట్ క్లిక్ చేసుకోండి, అంతే.
మనం ఎవరికైనా ప్రింటింగ్ వేసేటప్పుడు హాఫ్ స్టాంప్ సైజ్ ఇవ్వండి, హాఫ్ ఏమో పాస్పోర్ట్ సైజ్ ఇవ్వండి. ఓకే, 4 and 9 వస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్, అది మాత్రం ముఖ్యం. బిగులు.